హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ చందు గారు. సార్తో మాట్లాడతాం. హాయ్ సార్. హాయ్ సార్. ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేది నేను ఎక్కువగా వింటున్న ఒక ప్రమోషనల్ యాక్టివిటీ అనమాట. అయితే నిజంగా బిజినెస్ ఓనర్స్ ఈ ఫేస్బుక్ యాడ్స్ యూస్ చేసుకుని ఎంత జనరేట్ చేస్తారంటారు అమౌంట్? అండ్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సర్వీసెస్ ఇచ్చే వాళ్ళు కూడా గట్టిగానే సంపాదిస్తారని విన్నాను. సో ఈ రెండు సంపాదనల గురించి ఇక్కడ డిస్కస్ చేద్దామా కాసేపు? డెఫినెట్లీ సార్. సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే మీరు అడిగింది ఒకటేంటంటే ఫేస్బుక్ యాడ్స్ని ఉపయోగించుకొని ఒక బిజినెస్ పర్సన్ ఏంటంటే ఎంత తన బిజినెస్ని గ్రో చేసుకోగలుగుతాడు. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే సర్వీస్ ఇచ్చే పీపుల్ ఎంత సంపాదించుకోవచ్చు, ఎంత స్కోప్ ఉంది అని చెప్పారు. ఫస్ట్ దాన్ని డిస్కస్ చేద్దాం. సో అందులో చూసుకున్నట్టయితే ఏదైనా ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? క్లాతింగ్. మనం రోజు బట్టలు అయితే మనకు కావాలి కదా. సో బట్టలు ఏంటంటే పీపుల్ నవ్ ఈ డేస్లో చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో కొనడం మొదలుపెట్టారు. ఓకే, సో మనం చూస్తూనే అయితే ఉన్నాం. సో ఇలా ప్రతి బిజినెస్ పర్సన్ కూడా ఏంటంటే చేసుకోవాలనుకుంటాడు, కానీ ఏంటంటే తనకు తెలియదు ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి. సో తను కూడా వీడియోలు స్టార్ట్ చేస్తాడు, ఓకేనా, షూట్ చేస్తాడు, వ్యూస్ రావు, ఆర్డర్స్ రావు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఫేస్బుక్ యాడ్స్ని ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సో ఎందుకు అదర్ పీపుల్కి ఆర్డర్స్ వస్తాయి మనకు రావు అంటే, సో వాళ్ళకి ఆల్రెడీ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక వీడియో పెట్టారంటే 1,00,000 మందికి రీచ్ అవుతుంది, ఒక 50,000 మందికి రీచ్ అవుతుంది. సో అందులో నుంచి ఏంటంటే వాళ్ళకి ఆర్డర్స్ అనేది ఒక 5%, 2% వచ్చినా కూడా ఈజీగా ఒక 20 నుంచి 50 ఆర్డర్లు పర్ డే వస్తాయి. కానీ ఇప్పుడే మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి మీకేంటంటే వెంటనే కస్టమర్స్ రాకపోవచ్చు. అలాంటప్పుడు మీకు వెంటనే కస్టమర్స్ రావాలి అంటే ఒక మార్గం వచ్చేసి బిజినెస్ పీపుల్కి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్. సో ఈ ఫేస్బుక్ యాడ్స్ని, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ని ఉపయోగించుకొని సో ఎంత అంటే దెర్ ఈజ్ నో లిమిట్, అన్లిమిటెడ్. మీరు ఒక ఫిజికల్ లొకేషన్లో సార్ ఎంత బిజినెస్ చేయొచ్చు సార్ అంటే అక్కడ ఉండే జనాలను ఆధారంగా తీసుకొని ఏంటంటే ఒక 10,000 మంది ఉన్నారు. ఓకే, ఈ 10,000 మందికి ఏంటంటే మనము బిజినెస్ గురించి తెలియజేసినప్పుడు దాంట్లో ఒక 500 మంది మన కస్టమర్స్ ఉంటారు. ఓకే, సో దీంట్లో మనకి ప్రతిరోజు కూడా ఒక 20 మంది కస్టమర్స్ రావచ్చు, 10 మంది కస్టమర్స్ రావచ్చు అని మనం చెప్పచ్చు. కానీ ఆన్లైన్ అన్నప్పుడు ఏంటంటే జనాలు అన్లిమిటెడ్, కస్టమర్స్ అన్లిమిటెడ్. ఇక్కడ అది మంచి విషయంగా తీసుకోవాలి కదా. సో ఇక్కడ కస్టమర్స్ అన్లిమిటెడ్ అయినప్పుడు మీరు ఎంత మందిని రీచ్ అవ్వగలిగితే అంత బిజినెస్ జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ వీళ్ళని రీచ్ అవ్వడానికి మీరు మళ్ళీ లక్షల రూపాయలు ఏం ఖర్చు పెట్టాల్సిన పనిలే. ఓకే, ఎంత డబ్బులు మీ దగ్గర ఉంటే అంత డబ్బులతో మార్కెటింగ్ అయితే చేసుకోవచ్చు ఇదే ఫేస్బుక్ యాడ్స్ను ఉపయోగించుకొని. ఓకే, సో ఈ ఫేస్బుక్ యాడ్స్లో కూడా మీరు డైరెక్ట్గా బ్లైండ్గా డబ్బులు ఏం పెట్టేయరు. మీకు ఫేస్బుక్ ఏం చూపిస్తుంది అంటే క్లియర్ కట్గా మీరు పెట్టే డబ్బులకి ఎన్ని కస్టమర్స్ రావచ్చు అనేది కూడా ముందే చూపించేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే మీకంటూ ఒక క్లారిటీ ఉంటుందో, ఒక 500 పెడితే ఒక 5 కస్టమర్స్ వస్తారా, 10 కస్టమర్స్ వస్తారా అనేది ఒక క్లారిటీ ఉంటే, సో ఈ కస్టమర్స్లో ఒక 5% ఆఫ్ పీపుల్ కన్వర్ట్ అయితే మీకు డబ్బులు అనేది ఫైనల్గా ఎంత వస్తారు, ఎంత మార్జిన్లో కూర్చుంటారు అనేది ఒక క్లియర్ ఇన్సైట్స్ అయితే ఉంటాయి. బిజినెస్ చేసే పీపుల్కి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఇన్సైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే బ్లైండ్గా ఎక్కడో దగ్గర డబ్బులు పెట్టేసి మార్కెటింగ్ చేసామనుకో, అక్కడ రిజల్ట్స్ రాకపోతే డబ్బులంతా పోతాయి కదా. ఎప్పుడైతే ఇలా 100 రూపాయల దాంతోనే మనకు క్లియర్ ఇన్సైట్స్ ఉంటాయో, 100 రూపాయలు పెడితే మనకు 500 బిజినెస్ జరిగింది, 500 పెడితే 5,000 బిజినెస్ జరిగింది, 10,000 పెడితే ఒక 50,000 బిజినెస్ జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉన్నప్పుడు దాన్ని హ్యాపీగా అయితే అన్లిమిటెడ్ బిజినెస్ని షార్ట్ టైంలోనే గ్రో అయితే చేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే ఇవన్నీ ఎలా ఫేస్బుక్ ప్రొవైడ్ చేయగలుగుతుంది ఈ బిజినెస్ పీపుల్కి అంటే, సో మనమే అయితే ఎగ్జాక్ట్గా ఒక కస్టమర్ ఏ కైండ్ ఆఫ్ పొజిషన్లో ఉండేవాళ్ళు మన ప్రోడక్ట్ని కొంటారు, సర్వీస్ని కొంటారు అనేది మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మన బిజినెస్ ఏంటంటే క్లాతింగ్ బిజినెస్ హైదరాబాద్లో మాదాపూర్ లొకేషన్లో ఉందనుకోండి. సో ఈ మాదాపూర్ లొకేషన్లో ఒక 5 కిలోమీటర్స్ వరకు ఎవరైతే ఉన్నారో ఆ లొకేషన్ వల్లనే టార్గెట్ చేయొచ్చు. మన అడ్వర్టైజ్మెంట్ వేరే వాళ్ళకి కనిపించదు, ఓన్లీ ఆ 5 కిలోమీటర్స్లో ఉండే వాళ్ళకే కనిపిస్తుంది. అండ్ దానితో పాటు ఏజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒక 25 ఇయర్స్ నుంచి ఒక 45 కొంటారు అనుకుంటే 25 to 45 మనమే సెటప్ చేయొచ్చు. ఇప్పుడు 24 ఏజ్ ఆఫ్ పీపుల్కి యాడ్ కనిపించదు, 46 వాళ్ళకి యాడ్ కనిపించదు, 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళకే కనిపిస్తుంది. అండ్ దానితో పాటు జెండర్, ఇప్పుడు మీ క్లాతింగ్ వచ్చేసి ఏంటంటే ఉమెన్స్ కనుకోండి, మీరు ఉమెన్స్కే టార్గెట్ చేయొచ్చు. ఇది ఎక్కడా కూడా లేదండి, ఓన్లీ ఫేస్బుక్ యాడ్స్లోనే, ఇన్స్టాగ్రామ్ యాడ్స్లోనే, డిజిటల్ మార్కెటింగ్లోనే ఉంది.
ఇంకా ఏ పర్టికులర్ దాంట్లో పాసిబిలిటీ లేదు. ఇప్పుడున్న జనరేషన్లో ఇంత డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోయింది, B2C బిజినెస్ టు కస్టమర్ చేసే వాళ్ళు, ప్రొడక్ట్ ఓరియంటెడ్ కానీ సర్వీస్ ఓరియంటెడ్ కానీ. అందులో నేను స్పెసిఫిక్గా జానర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, జెండర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఆడియన్స్ అనేది చాలా బెనిఫిట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక బిగ్ బోన్, పెద్ద వరం అనే చెప్పాలి. బట్ దీన్ని చేయడం అనేది కూడా చాలా టాక్టికల్ స్కిల్స్తో కూడుకున్న విషయం కదా. ముఖ్యంగా ఎలాంటివి ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి ఇవి సక్సెస్ అవ్వడానికి మనం? సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా చాలా పీపుల్ వచ్చేసి ఆ పర్టికులర్ ప్రాసెస్లో ఏదో ఒక వీడియో చూసేసి చేసేసుకుంటా ఉంటారు. చాలా పీపుల్ నష్టపోతారు. ఆ పర్టికులర్ టెర్మినాలజీలో కూడా మనం ఏ ఆప్షన్ రైట్గా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకుంటే మన బిజినెస్ గ్రో అవుతుంది అనేది ఏంటంటే తెలియాలి మస్ట్ అండ్ షుడ్గా. ఎప్పుడైతే అది తెలుస్తుందో అప్పుడే ఏంటంటే బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళగలుగుతారు. సో బిజినెస్ గ్రో అవ్వడానికి ఏంటంటే దిస్ ఈస్ ద రైట్ పర్టికులర్ టైం. ఓకే, సో ఈ ఆప్షన్స్ అన్ని మీరు చూసారు, ఈ జోనల్ కావచ్చు, ఈ టెర్మినాలజీ కావచ్చు, ఈ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్ కావచ్చు, ఇవన్నిటితో సెలెక్ట్ చేసుకొని అండ్ కస్టమర్కి ఏ కైండ్ ఆఫ్ దాన్ని చూపిస్తే, దెన్ ఏ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకుంటే, దెన్ ఏ టార్గెటింగ్ చేస్తే, ఏ ఏజ్ ఆఫ్ పీపుల్ సెలెక్ట్ చేస్తే, ఇవన్నీ కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా మనం ఏంటంటే ఆ క్యాంపెయిన్లో ఫిట్ చేసి దాన్ని క్రియేట్ చేసినప్పుడు అప్పుడే మనం రిజల్ట్స్ అయితే చూడగలుగుతాం. వండర్ఫుల్ సార్. సో మీరు కూడా ఇప్పుడు సార్ చెప్పిన ఇన్ని కోణాల నుంచి చూసి దాని ద్వారా మీరు సర్వీసెస్ ఇవ్వడంలో కానీ లేకపోతే బిజినెస్ చేయడంలో కానీ సక్సెస్ అవ్వాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వీటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు ఎలా తెలుసుకోవాలో మీరు వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అండ్ అప్కమింగ్ వర్క్షాప్ కూడా మీరు రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.